హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగహరీష్ ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. పూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చనా దాల్ 3 కప్స్, జాగరీ ఇది గ్రేట్ చేసి పెట్టుకోవాలి, ఇది 3 కప్స్ తీసుకోవాలి. నట్మెగ్ పౌడర్ కింద చేసి పెట్టుకున్నాను, ఇది 2 పించ్. ఇలాచి తగినన్ని తీసుకోండి, ఇది కొంచెం షుగర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ చనా దాల్ వాష్ చేసుకొని 4 to 5 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. చనా దాల్ ఇక్కడ నేను 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ చేసుకుందాం. పూర్ణం నేను ఇక్కడ కుక్ చేసుకున్నాను, మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఫస్ట్ ఒక ప్యాన్లో ఈ కుక్ చేసుకున్న చనా దాల్ వేసుకోండి మొత్తం. ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ చనా దాల్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాను. దీనికి సరిపడగా 3 ఫుల్ కప్స్ ఆఫ్ జాగరీ తీసుకోవాలి. ఈ జాగరీ అంతా దీంట్లోకి వేయండి. జాగరీ అంతా వేసుకున్నాం కదా, ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. జాగరీ అంతా మెల్ట్ అయ్యి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పూర్ణం అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఇలాచీ పౌడర్, నట్మెగ్ పౌడర్ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలాచీ నట్మెగ్ పౌడర్ వేసుకుని కలుపుకున్నాం కదా, ఈ పూర్ణం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. పూర్ణం ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి. మిక్సీ జార్ తడిగా ఉండకూడదు, చూసుకుని మిక్సీ చేసుకోండి. పూర్ణం ఇక్కడ నేను మెత్తగా మిక్సీ చేసుకున్నాను. పూర్ణం రెడీ అయింది. ఇప్పుడు పిండి కలుపుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1.5 కప్ గోధుమ పిండి, 1.5 కప్ మైదా, గీ కొద్దిగా, సాల్ట్ సరిపడగా, వాటర్ తగినన్ని. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఈ మైదా కూడా యాడ్ చేసుకుని దీంట్లో సరిపడగా సాల్ట్, వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గీ వేసుకుందాం. ఇక్కడ గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి పోసుకోవద్దు, కొద్ది కొద్దిగా పోసుకోండి. పిండి కలుపుకున్నాం కదా, ఇది 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. బొబ్బట్లో పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది తీసుకుని కొంచెం నెయ్యి రాసుకోండి. 2 వైపులా నెయ్యి రాసుకుని ఇలా ఒత్తుకోండి. ఇది చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు.
కొంచెం లావుగా ఒత్తుకోవాలి. ఓకే, ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఇది స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పూర్ణం, ఇది చపాతీ ముద్దంత సైజులో ఉండాలి. సేమ్ ఇంతే సైజు, దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. దీంట్లో పెట్టుకొని ఇది ఎక్సెస్ ఉన్నది తీసేయాలి. ఇప్పుడు కొంచెం పిండి డస్ట్ చేసుకోండి రెండు వైపులా. దీన్ని స్లోగా ప్రెస్ చేసుకోవాలి. పూర్ణం లైట్గా వచ్చినా పర్వాలేదు, స్లోగా చేసుకోండి. బొబ్బట్లు తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. గీతో వేయించుకోండి. ఇలా అన్ని బొబ్బట్లు వేయించుకోవాలి. ఎంతో టేస్టీ బొబ్బట్లు రెడీ అయినాయి. ఇది ట్రై చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ పంపించండి. థ్యాంక్ యూ.